తాళమునందు వారు మౌనులై ఇందురుగాక. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందును గాక. యెహోవా భయభక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసములను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఆఖరి వచనం అందరం చదువుకుంటారా. మీరందరూ మనసునై ధైర్యముగా వహించి నిబ్బరముగా నుండుడి. దేవుని పరిశుద్ధ వాక్యం వినే ముందు అందరం ఆరాధన చేసుకుందాం. షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లవే, సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు అనే కొత్త పాట పాడుకొని దేవుని ఆరాధన చేసుకుందాం. వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసిన సాంగ్ నాతో కలిసి దేవుని ఆరాధించాలని కోరుచున్నాను. షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లవే. షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లవే. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు, బహు సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. స్నేహితులు మరచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. స్నేహితులు మరచిపోయినా, బంధువులు విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. సహచారివే, సహచారివే, వేదనలో ఆదరించే నా ప్రియుడవే. సహచారివే, సహచారివే, వేదనలో ఆదరించే నా ప్రియుడవే. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన,
నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే. రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే. పరిహారివే పరిహారివే, నా వ్యాధులు భరించిన యేసువే. పరిహారివే పరిహారివే, నా వ్యాధులు భరించిన యేసువే. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవఘోష రక్తమే. దైవ 10,000లో సుందరుడవు, 10,000లో నా నిర్దోష రక్తమే, దైవ గొర్రె నా ప్రాణ. ఆయన షారోను రోజా యేసు నీవే కదా ప్రభువా, అతి శ్రేష్ఠుడవు, సుందరములు. తండ్రి నాయన, నిన్ను స్తుతించకుండా ఘనపరచకుండా మేము ఉండలేము కదా. పాటలలోనూ ఆరాధనలోనూ మీరు స్తుతి ఉన్నందుకు మీకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నువ్వెంతైనాను నమ్మదగిన దేవుడవు ప్రభువా. నీ వాక్యము వినుటకు మమ్మల్ని సిద్ధపాటు చేసిన పరిశుద్ధాత్మ బట్టి మీకు స్తోత్రాలు. దేవ, మాలో ఉండి మాతో ఉండి నడిపిస్తున్న దేవుడవు కనుక తండ్రి, మాపై నీ కనికరము చూపి నాయన నీ కృప చూపి నడిపించమని అడుగుచున్నాము. దేవా, నీ బిడ్డలను క్షేమముగా నడిపించుకున్నారు, నీకు స్తోత్రాలు. దేవా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థతలు దయచేయమని అడుగుచున్నాము. నీ వాక్యం వినుటతోనే వెలుగు కలుగుననే వాక్యం సెలవిచ్చినట్లుగా మా జీవితములలో గొప్ప వెలుగును, కుటుంబాల్లో క్షేమమును దయచేయమని మీరే మహిమ పొందండి. దేవానికి స్తోత్రాలు. నేను బిడ్డను నిలబెట్టుకొని మాట్లాడుచున్న ప్రతి మాట ఇర్మియా గ్రంథము ద్వారా ప్రభువా నాయన, ఆనాడున్న పరిస్థితులను మేము వింటున్నాం తండ్రి. అయ్యా, మేము ఆ విధముగా ఉండకూడదని హెచ్చరికలతో మీరు నడిపిస్తున్నారు. అందుని బట్టి వేలాదితో స్తోత్రాలు. మీరే మహిమ పొందమని, ఘనత పొందమని మీ నామమునికి స్తుతి చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఈ రీతిగా కూడి దేవుణ్ణి స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రభువును మన హృదయమంతుడితో స్తుతిస్తూ మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి మరి యొక్క తరుణాన్ని ప్రభు అనుగ్రహించి ఉన్నారు. ఇది కేవలం దేవుడు ఇచ్చినటువంటి మరి ఒక ధన్యత, ఆయన యొక్క ఉచిత కృపగా తరుణం కొరకే మరి ఒకసారి నా హృదయమంతటితో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నా యొక్క మరి జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నటువంటి మేలు కొంచెం అనారోగ్యం కలిగినప్పటికీ బట్టి ఆయన అందే అతిశయిస్తూ పెంచాలని ఆశపడ ఇవ్వడం జరిగింది. మీరు ఎంతమంది అది
మీరు ఇప్పుడు కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ గ్రహించవలసినటువంటి వారికి మాత్రమే తెలుస్తూ ఉన్నది, లేదా రక్షించబడిన వారికి, మారు మనసు అనుభవం ఉన్న వారికి మాత్రమే దీని యొక్క విలువ లేదా దీని యొక్క ప్రాముఖ్యత తెలుస్తూ ఉన్నది. ఈ వారమంతా మరి ప్రవహించినటువంటి ఆరోగ్యము లేదా ప్రవహించినటువంటి బలమును బట్టి కొద్దిగా తరువాత అధ్యాయాన్ని నేను కలిసి ధ్యానించినప్పటికీ దానికి ముందున్నటువంటి అధ్యాయాలు అన్నీ కూడా మరి సంఘంలో నేను ధ్యానించలేదు. కానీ మనం మరి బైబిల్లో చూస్తే ఒక్కొక్క అధ్యాయంలో రాయబడినటువంటి 30-40 వచనాలు కాకుండా దాన్ని కుదించి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని లేదా అంశాన్ని దాన్ని బయటికి తీసుకొని దాన్ని మట్టుకే దాని నోట్స్లో నేను పొందుపరిచి ఉన్నా. మరి ఇదే ఇర్మియా గ్రంథం చూస్తే మీరు ఆ అధ్యాయాలు చూస్తే కొన్ని అధ్యాయాలు మరి 14 అధ్యాయాలు లేదా 15 అధ్యాయాలు, కొన్ని చోట్ల అయితే 40 వచనాలు, కొన్ని చోట్ల అయితే 32 వచనాలు, కొన్ని చోట్ల అయితే మరి 10 వచనాలు, కొన్ని చోట్ల 38 వచనాలు అట్లా ఉన్నాయి. అన్ని వచనాలు చదవలేకపోయినా అసలు ఏం చెప్తా ఉన్నది ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి అంశం ఏంటి అన్న విషయాన్ని నా మట్టుకు నేను 2-3 మరి ఈ యొక్క బైబిల్స్ను నా ముందేసుకొని దాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి అంశాన్ని బయటకు తీసి దాన్ని ఒక నోట్స్గా ప్రిపేర్ చేసి దాన్ని ప్రింట్ చేసి ఇస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు ఎక్కువై కాదు, లేదా పని పాట లేక కాదు, లేదా అదేదో స్టైల్ అని కాదు, ఇంకేదని కాదు. దేవుని వాక్యము అందరికీ అర్థం కావాలి. నేను చెప్పేది చాలా క్లియర్గా అందరికీ అర్థం కావాలి. ఏదో మందిరానికి వచ్చి ఏదో గాలికి వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని మందిరానికి దేవుని ఆత్మచేత నడిపింపబడిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఒక అంశాన్ని పట్టుకొని వెళ్ళాలనేది నా యొక్క భావన, అది నా హృదయము, అది నా యొక్క భారము అనే విషయాన్ని సంఘము గ్రహించాలి అనే విషయాన్ని మరి ప్రాముఖ్యంగా మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నా. నామకార్థమైన సంఘంగా ఉండకుండా ఒక ఉద్దేశపూర్వకంగా మన విశ్వాసాన్ని మనం కొనసాగించాలి. మన ఉద్దేశ ప్రకారం కాదు, ఎందు మూలంగా దేవుడు మనం రక్షించాడు అనే విషయాన్ని గ్రహించినట్లయితే ఒక ఉద్దేశంతో ప్రభు మనల్ని రక్షించాడు. ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో, ఒక చిత్తానుసారంగా ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోవాలని, ఆయనతో మనం యుగాలు ఉండాలనే ఉద్దేశంతో ప్రభు ఈ రక్షణ ఇచ్చాడు. చెదిరిపోకుండా, లోకంలో త్రొట్టిల్లకుండా ఉండాలి అంటే ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన వాక్యము అనుసరించి నడుచుకుంటేనే, విని దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటేనే ఆయన రాజ్యంలో మనము నివసించగలం. నిద్రాత్మ లేదా లౌకిక ఆత్మ లేదా లోకానుసారమైనటువంటి ఆత్మ కలిగి ఉన్నట్లయితే వాక్యం వినలేము, వాక్యమందు శ్రద్ధ వహించలేము. ఆ విషయాన్ని గ్రహించాల. మరి ఈ యొక్క వారంలో దానికి ముందు ఉన్నటువంటి ఆ వారం అంతా కూడా చాలా మరి జ్వరము, ఈ యొక్క వైరస్, ఈ యొక్క బలహీనత, భయంకరమైనటువంటి అనారోగ్య స్థితి, అది చెప్పడానికి కూడా వీలు కానటువంటి బలహీనత. అది ఏదో నామకార్థంగా నాకు జ్వరం వచ్చింది అని చెప్పడం కాదు, కానీ అది జ్వరం కాదు, అదొక రకమైనటువంటి ప్రాణాత్మకమైనటువంటి బలహీనత. అనేక మంది ఈ బలహీనతతో ప్రాణాలు పోయిన వారు మరి ఉన్నారు. మొదటిసారి 4 సంవత్సరాల క్రితము ఇదే డెంగ్యూ జ్వరం నాకు వచ్చినప్పుడు దాదాపు 25,000కి ఆ యొక్క ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు నాకు బ్లడ్ వెతకాల్సి వచ్చింది. రాత్రి అర్ధరాత్రి ఆ భీమవరం పరిసర ప్రాంతాల్లో సహవాసంలో ఉన్నటువంటి యవనస్తులు వారు మాట్లాడుకొని సహవాసంలోనే మరి ఆ గుమ్మలపాడులో ఒక యవనస్తుడు, బుజ్జోలపట్నం గుమ్మలపాడు వాస్తవ్యులు ఒక యవనస్తుడు, ఇప్పుడు ఆయన పాస్టర్గా పనిచేస్తున్నాడు వైజాగ్లో, విశాఖపట్నంలో, మత్తే జోసెఫ్ అని ఆయన. నేను కళ్ళు తెరిచి మంచం మీద చూసేసరికి ఆయన నా ముందు కూర్చున్నాడు. నాకు అర్థం కాల, ఏంటి మీరు ఇక్కడ ఉన్నారన్న. ప్లేట్లెట్లు ఇవ్వడానికి వచ్చాను సార్ మీకు అన్నాడు. నా మాట అంటే ఆయనకి వందనాలు చెప్పడానికి కూడా నాకు నోట్లోంచి మాట రానటువంటి బలహీనత, అంత బలహీన పరిస్థితి. అట్టి పరిస్థితుల్లో దేవుడు బ్రతికించాడు. దేవుడు మరి ఒక అవకాశాన్ని ఇచ్చాడు.
తర్వాత కోవిడ్ వచ్చింది 2021లో. అది అంత ప్రాణాత్మకంగా అంత సీరియస్గా రానప్పటికీ కొద్దిగా వచ్చింది, త్వరలోనే అది కోలుకున్నాం. దాని నుండి దేవుడు కోలుకోవటానికి నాకు కృప చూపించాడు. మరి తర్వాత 3-4 సంవత్సరాల ఈ యొక్క వ్యవధి, ఈ యొక్క కాలంలో ప్రభు పరిచర్లో కొనసాగుతూ ముందుకు సాగుతూ ఉన్నా. వాక్యం ప్రభు యొక్క శిష్యులు, అపోస్తులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, ప్రభు పిలిచి ఏర్పరచుకున్నటువంటి దీనులు, దైవజనులు, మరి దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. ప్రారంభం నుంచి చూస్తే అది వారి యొక్క గొప్పతనాన్ని బట్టి లేదా వారి యొక్క వారు ఏదో యోగ్యులని దేవుడు పిలవలేదు, కానీ దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఏర్పాటు బట్టి దేవుడు వారిని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆయన యొక్క మహిమను పొందలేకపోతున్నారని చెప్పి రాయబడింది. పొందలేకపోయారు కాదు, పొందలేకపోతున్నారు. స్టిల్ అది ఆన్గోయింగ్ ప్రాసెస్. అది ఈ రోజుకి కూడా మనలో నీతిమంతుడు లేడు, ఎవడో లేడు. అందరూ కూడా మనం పాపం చేసి ఏం చేసామంటే దేవుని నుంచి తొలగిపోయాం, దేవుని వెతికే వారంగా లేవంట, దేవుని యొక్క వాక్యాన్ని దాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేమని రోమపత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభు ఆయన ఆత్మ చేత మనలను నింపి నడిపిస్తూ ఉన్నాడు. సరే, ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి కూడా బలహీనత లేనటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవడూ లేరు. బలహీనత, వీక్నెస్. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడైతే బలహీననో అప్పుడే బలవంతుణ్ణి అని చెప్పి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు మాట్లాడినటువంటి ఆ మాట వెనుక ఆయనలో ఉన్నటువంటి బలహీనత ఏంటనేది లేఖనాల్లో ఆయన చెప్పనప్పటికీ, బలహీనత అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అది ఆధిపత్యం చేస్తూ విశ్వాసాన్ని అది శోధన రూపంలో పడగొట్టడానికి, విశ్వాసం నుంచి తొలగించడానికి, ప్రభు సన్నిధి నుంచి పడగొట్టడానికి, లేదా పరిచర్య నుంచి తొలగించడానికి శోధకుడు దేవుడు ఏర్పరచుకున్న మనుషులను, దేవుని యొక్క బిడ్డలను, దేవుని సేవకులను వేరు చేయటానికి, ఎక్కడి నుంచి అంటే దేవుని నుంచి వేరు చేయటానికి వాడు చేసే నుంచి చూస్తే ఎంతోమంది దైవజనులు, భక్తులు, దేవుని చేత పిలువబడినవారు. మరి చూస్తే నోవాహు చూస్తే నోవాహు అంతటువంటి భక్తిపరుడు లేడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. అనాది కాలంలో లోకమంతా దేవుని ఎదుట పాపం చేస్తూ ప్రభు నుంచి, దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు నోవాహు దేవుడితో నడిచినట్లుగా లేఖనాల్లో రాయబడింది. కానీ ప్రభు దేవునికి విరోధులుగా బ్రతుకుతున్నటువంటి మనుషుల మీదకి ఆయన తన కీడును ఆయన పంపించి నీతిమంతుడైనటువంటి నోవాహును దేవుడు రక్షించినప్పటికీ నోవాహులో ఉన్నటువంటి బలహీనత, అతడు మత్తుడై పడి ఉండెను. తర్వాత ఎప్పుడైతే తాను మత్తుడై పడి ఉండెను అన్న విషయాన్ని ఎప్పుడైతే నోవాహు గ్రహించాడో నోవాహు సిగ్గుపడ్డాడు. నోవాహు తన జీవితాన్ని చూసి, తన యొక్క బలహీనతను చూసి నోవాహు సిగ్గుపడినట్లుగా చూస్తూ ఉన్నాం. హీ వాజ్ కన్విక్టెడ్. అది విశ్వాసకి, క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యము. ఇర్మియా గ్రంథంలో దాచిపెట్టినటువంటి పాపం గురించి నేను చెప్తా ఉన్నా. ఆ వచనాన్ని చెప్తూ సామెతలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అతిక్రమమును దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, దాన్ని ప్రభువు దగ్గర, ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుకుంటా అని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. నోవాహు సిగ్గుపడ్డాడు. దెన్ హీ వాజ్ సిన్ఫుల్. ఎప్పుడైతే పాపిగా దేవుని ముందు తాను దేవుడు చూపించాడో సిగ్గుపడ్డాడు నోవాహు. తర్వాత చూస్తే దావీదు జీవితాన్ని ఎక్కువగా పరుచుకున్నాడు, అభిషేకించాడు. గొప్ప పని దావీదుకు దేవుడు ఇచ్చాడు. ఎవరి పని అంటే దావీదు పని కాదు, అది దేవుని పని జరిగించడానికి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. అంత పని జరిగించాల్సినటువంటి దావీదు, దేవుని పని కొనసాగించాల్సినటువంటి దావీదు సైతము దేవుని ముందు ఎలా నిలబడ్డాడంటే దోషిగా నిలబడ్డాడు. పాపం చేసి
తప్పు చేసి దేవుని ఎదుట నిలువలేక, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరించు అని చెప్పి దేవుని దగ్గర తను తాను సంపూర్ణంగా తగ్గించుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు దావీదు. తర్వాత చూస్తే సౌలు గొప్పవాడు కాదు, సౌలు ఏదో యథార్థవంతుడని కాదు, నీతిమంతుడని కాదు. సౌలు సైతము దేవుని ఎదుట మరి పాపం చేసి దేవుని ఎదుట నిలువలేకపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, సంసోను యొక్క జీవితం చూస్తే సంసోను పేరుకు ఉన్నటువంటి అర్థము ఏంటంటే హీఈస్ ఏ రెడీమర్, ఒక విమోచకుడిగా సంసోను పేరు వెనుక అతని యొక్క పేరులో అర్థం కనపడతా ఉన్నది. సంసోను గొప్పవాడని కాదు, సంసోను ఏదో ఇశ్రాయేల్ దేశాన్ని ఉద్ధరిస్తాడని కాదు, కానీ దేవుడు పిలిచి ఆయన పని జరిగించడానికి సంసోనును దేవుడు ఏర్పరిస్తే సంసోను దేవుడిచ్చినటువంటి పనిని జరిగించలేక లోకంలో పడిపోయి తన కన్నునకు తన చూపుకు ఏదైతే ఇంపుగా కనపడిందో దేవుడు తనతో ఉన్నటువంటి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. తన కన్నునకు తన చూపుకు ఏదైతే ఇంపుగా ఇష్టంగా భావించాడో అది కోరుకున్నాడు. దాన్ని కావాలని కోరుకొని ఆ పాపంలో పడిపోయి బలవంతుడైన సంసోను దేవుని యొక్క గుణలక్షణాల్లో దేవుని యొక్క శక్తి పరిపూర్ణంగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శక్తి, ఆ సంసోనుకి ఇచ్చిన శక్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకంటే బలహీనత, ఒక్కొక్క వ్యక్తికి ఒక రకమైనటువంటి బలహీనత. ఏదైనప్పటికీ కూడా సంసోను బలహీనత బట్టి ప్రభు ఇచ్చినటువంటి శక్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆఖరిగా ప్రభు తన కన్నులు తెరిచి తన యొక్క స్థితిని, తన యొక్క పరిస్థితిని దేవుడు చూపించిన తర్వాత సంసోను నోరు తెరిచి చేసిన ప్రార్థన లేఖనాల్లో అది ఉత్తమమైనటువంటి ప్రార్థన. పడిపోయిన సంసోను మరలా చేసినటువంటి ప్రార్థన దేని కొరకు? ప్రభు శక్తి మరలా పొందుకోవడానికి, ప్రభుతో నడవడానికి, ప్రభు పని జరిగించడానికి సంసోను చేసినటువంటి ప్రార్థన బట్టి ప్రభు ఒక్కమారు జ్ఞాపం చేసుకున్నాడు. ఒక్కమారు జ్ఞాపం చేసుకొని సంసోనుకు మరలా తన యొక్క శక్తిని అనుగ్రహించి పూర్వ వైభవాన్ని సంసోనుకు ప్రభు అనుగ్రహించాడు. సంసోను దేవునికి తిరుగుబాటు చేసినటువంటి ఆ జనమంతటిని కూడా ఏం చేశాడంటే వారిని పడగొట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృప లేనిదే ఈరోజు ఇది నాన్న ఎవరం కూడా సజీవ లెక్కలు మనం ఉండలేము. నా యొక్క జీవితం చూస్తే బలహీనత లేదు నా జీవితం నేను అనలేను. నా యొక్క జీవితము, నా యొక్క వ్యక్తిగత జీవితము, లేదా నన్ను దగ్గర నుంచి చూసినటువంటి నా కుటుంబము, నా స్నేహితులు అవ్వచ్చు, నా యొక్క ఆత్మీయులు అవ్వచ్చు, నా గురించి, నా యొక్క స్థితిని గురించి బాగా తెలుసు వారికి. బలహీనత నాలో లేదని నేను చెప్పలేను. బలహీనత ఏంటి అనేది మీకు వివరించి చెప్పే పరిస్థితి కాదు. ఇది అటువంటి ప్రదేశం కూడా కాదది. బలవంతుడుగా నేను ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు ప్రజలు నన్ను చూసిన విధము వేరేగా ఉండింది. నేను బలహీనత ఎప్పుడైతే కొద్దిగా బలహీనత నేను కలిగి ఉన్నానో ప్రజలు నన్ను చూసిన విధానం వేరేగా ఉండింది. నేను చాలా స్పష్టంగా ప్రభు నాకు అది చూపించాడు. ప్రభువుతో నడుస్తూ ఉన్నప్పుడు, ప్రభువుతో ఉన్నప్పుడు, నేను బలంగా ఆత్మీయంగానే ఉన్నప్పుడు ప్రజలు నన్ను చూసిన విధానం వేరు. ఎప్పుడైతే కొద్దిగా నేను ఆత్మీయంగా నేను బలహీనంగా ఉన్నానో లోకము లేదా నా చుట్టూ ఉన్నవారు నన్ను చూసే విధానము, వారి చూపు, వారి మాటలు, వారి హృదయము చాలా ప్రత్యేకంగా వేరేగా కనపడింది. అది దేవుని దగ్గర నేను చాలా దుఃఖపడ్డా ఆ విషయంలో. ప్రభువా, ఈ యొక్క సాక్ష్యము, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క మార్పు, ఈ యొక్క జీవితం నువ్విచ్చింది. బ్రతకటానికి ఈ శ్వాస నువ్వు అనుగ్రహించో. మరి ఈ లోకంలో నడుస్తున్నటువంటి నేను నీ పని జరిగించడానికి, నీ సువార్తను బోధించడానికి, నిష్కలంకంగా పరిశుద్ధంగా జీవించడానికి మరి శక్తి నువ్వు అనుగ్రహిస్తే తప్ప ఈ లోకంలో శోధనలు, ఈ లోకంలో ఉన్నటువంటి బలహీనతలను నేను ఎదుర్కోలేను, వాటిని జయించలేనని చెప్పి దేవుని దగ్గర నేను అడగలేదు, కానీ పెనుగులాడా దేవుని అడిగా. ప్రభువా, నీవు పిలిచినటువంటి పిలుపుకు తగ్గట్టుగా నేను జీవించాలా, బ్రతకాలి, అంతము వరకు నువ్విచ్చే శ్వాస ఆఖరి వరకు నమ్మకంగా జీవించాలి అని నేను దేవుని దగ్గర పెనుగులాడా. ఎప్పుడు అంటే ఈ బలహీనతను చూసినప్పుడు
ఒకానొక రోజు, రెండవ రోజు, మూడవ రోజు నేను నిద్రకు వెళ్తా ఉన్నప్పుడు అమాంతంగా ఉదయకాల సమయం నుంచి లేనటువంటి జ్వరము 103, 102, 104 వెళ్ళిపోయింది ఆ జ్వరం. చూడటానికి దగ్గర ఎవరు లేకపోయినప్పటికీ రాత్రికాల సమయంలో నా దగ్గర ఉన్నది నాకు పరిచయం చేస్తూ, నన్ను ప్రేమిస్తూ, నన్ను మరి కనిపెట్టుకున్నటువంటి నా భార్య, మరి ఒక 6 సంవత్సరాల పాప, వారు ఇరువురు మాత్రమే నా దగ్గర ఉన్నారు. చెప్పుకోవటానికి నా తల్లిదండ్రులు నా దగ్గర లేకపోయినప్పటికీ, నా తోబుట్టిన వారు నా దగ్గర లేకపోయినప్పటికీ, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, మరి నా సహోదరుడుగా, నా స్నేహితుడిగా, నా హృదయానికి అతి సమీపంగా ఉన్నది నా రక్షకుడు, నా విమోచకుడు, నా యేసయ్య. నేను నిద్రకు వెళ్తా ఉన్నప్పుడు ప్రభువుతో నేను మాట్లాడా. ప్రభువుతో నేను కాసేపు నా హృదయంలో సంభాషించా. ఈ రాత్రికాల సమయంలో, దేవా, రేపు బుధవారము లేదా రేపు ఉదయకాల సమయంలో తెల్లవారుజామున, మరి ఇప్పుడు సమయం 2 కావస్తూ ఉన్నది, ఈ జ్వరం అయితే ఇంత పెరిగిపోయింది, నా యొక్క శరీరంలో ఈ యొక్క ప్లేట్లెట్లు అవి వాస్తవానికి నిన్న 70,000 ఉన్నాయి, ఇప్పుడు 50,000 ఉన్నాయి, 150,000 వచ్చేసినాయి. జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి తగ్గుతాయి అంటారు. కాబట్టి ప్రభా, మరి అవి ఇంకా తగ్గిపోతే, ఒకవేళ రేపు ఉదయకాల సమయంలో నేను బ్రతికి ఉండకపోతే నన్ను క్షమించి, నన్ను నూతనపరిచి నీ రాజ్యంలో నన్ను చేర్చుకో. ఈ రకంగా ఇటువంటి స్థితిలో నన్ను చేర్చుకోవద్దు. లేదా నేను బ్రతికి ఉండాలి అంటే నిష్కలంకంగా నీ కొరకు జీవించే వాడిగానే నన్ను బ్రతికించు. ఎందుకంటే ప్రజలు నన్ను చూసే చూపు, వారి విధానము, వారి మాటలు, దేవా, ఈ లోకంలో నేను భరించలేను. బ్రతికితే నీ కొరకు బ్రతకాలి, బ్రతికితే నీ పని చేయటానికి బ్రతకాలి, కొనసాగితే నీ పరిచర్లో కొనసాగాల. శ్వాస విడిచినట్లయితే నీ యొక్క పరిచర్లో ఉంటూ, నీ పరిచర్ చేస్తూనే నా శ్వాసను విడిచిపెట్టాలి. ఆ సాక్ష్యమే కావాలి తప్ప ప్రజలు నన్ను వేరే రకంగా చూస్తూ, లేదా లోకస్తుడు, సాతానుడు వాడు నన్ను వేరే చూపుతో నన్ను చూస్తూ, నన్ను నడిపిస్తూ, వాడు ఈ లోకం నుంచి వాడు నన్ను తీసుకెళ్ళకూడదు. అందుకు నువ్వు నన్ను రక్షించలేదు. నన్ను రక్షించింది నువ్వు. ఈ లోకం నుంచి నన్ను తీసుకువెళ్తే నువ్వే తీసుకెళ్ళు. ఉదయకాల సమయంలో ఒకవేళ నాకు మెలకు వస్తే నీ కృప, నీ కొరకు బ్రతుకుతా. ఈ యొక్క శోధనలు వేరే రకంగా చూసే ఈ యొక్క లోకము, ఈ ప్రజలు ఇవాళ కాదు, రేపు కాదు, రాకడ పర్యంతము కూడా ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మత్తయి సువార్త ధ్యానాల్లో మనం చదివినప్పుడు 23, 22, 24 అధ్యాయాల్లో అంత్య దినాల్లో విశ్వాసికి, క్రైస్తవునికి ఇవి రోజా పువ్వులు లేదా పువ్వులు వేసి నడవమని ఆ రోజులు కాదు, రాబోతుంది. భయంకరమైన దినాల్లో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. దేవా, మరి ఆ దినాల్లో నేను అడుగు పెడతా ఉన్నాను కాబట్టి, ఆ దినాల్లో నేను ఉన్నాను కాబట్టి, ఉదయకాల సమయంలో నేను బ్రతకటానికి నాకు అవకాశం ఇస్తే నీ కొరకు బ్రతకటానికి మాత్రమే నన్ను బ్రతికించు అని హోప్ అనేది, అంటే బ్రతుకుతాను అనే హోప్ నాకు లేక అలా పడుకున్నా. అది వాస్తవం. ఈ మాట నా భార్యకి ఇంటి దగ్గర నేను చెప్పాలి, కానీ మందిరంలో మీ అందరి ముందు ఈ సాక్ష్యం చెప్పాలి నేను నిశ్చయించుకున్నా, తీర్మానం చేసుకున్నా. ఎందుకంటే మీ ముందు ఈరోజు నేను నిలబడ్డాను అంటే ప్రభు నన్ను మరలా శ్వాస, మళ్ళా ఈ జీవము, ఈ యొక్క ఊపిరి ఆయన ఇస్తేనే నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డా. కాబట్టి బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకు, ఈ జీవితము, ఈ పరిచర్య, ఈ వాక్యము, ఈ బోధ, ఇదంతా కూడా ప్రభు ఇచ్చింది. ఇది ప్రభు కొరకు వాడబడాలి. ఏకీభవించి నాతో ప్రార్థించడానికి మనసున్న వారిని నేను ప్రోత్సహిస్తూ ఉన్నా. మిమ్మల్ని నేను నా హృదయమంతటితో మిమ్మల్ని నేను కృతజ్ఞతాస్థుతిలో చెల్లిస్తూ ఉన్నా. ప్రోత్సహించిన వారు, నాతో నడవటానికి తీర్మానం చేసుకున్నవారు, నాతో కలిసి కాడి మోయాలి అని తీర్మానం చేసుకున్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. మీ కొరకై, మీ ప్రార్థనల కొరకై. మరి ప్రాముఖ్యంగా మరి హాస్పిటల్కి వెళ్ళటానికి ఎదురుగుండానే కామినేని హాస్పిటల్ కనబడతా ఉన్నది. ఆకివీడి నుండి వారికి తెలిసినటువంటి డాక్టర్ ఎవరో ఉన్నారు, వాళ్ళు రమ్మన్నప్పటికీ అక్కడ జాయిన్ అవ్వడానికి నాకు అవకాశం ఉన్నప్పటికీ, ఇంటి పక్కన అయినప్పటికీ హాస్పిటల్కి వెళ్తే
ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో మరలా నేను తిరిగి వస్తానన్న నమ్మకం నాకు లేక నేను హాస్పిటల్కి వెళ్ళా. ఏదైనా సరే ఈ యొక్క మందిరంలో మరి ఈ యొక్క వైద్య సేవ మరి తెలిసినటువంటి మరి సహోదరులు ఉన్నారు. మరి వారిని బట్టి నేను నా హృదయమంతటితో నేను స్తుతిస్తా ఉన్నా. మరి ప్రాముఖ్యంగా మరి నా ఇంటికి వస్తూ ఈ యొక్క మందులు తీసుకురావడానికి సహాయపడినటువంటి సహోదరుడు శేఖర్కి నా వందనాలు. మరి చాలా ప్రాముఖ్యంగా మరి ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పటికీ, పిల్లలు ఉన్నప్పటికీ, కుటుంబం ఉన్నప్పటికీ మరి నా ఇంటికి వచ్చి దగ్గరుండి మరి ఒక చెల్లిలాగా దగ్గరుండి నాకు మరి ఈ యొక్క సిలైన్స్ మరి బయట హాస్పిటల్స్లో అయితే వాళ్ళ ఇష్టానుసారంగా వారు ఈ సూదులు గుచ్చేసి వారు చాలా ఇబ్బందులు పెడతారు. ఏదైనా ఆ ఇంజెక్షన్స్ కూడా నాకు చాలా జాగ్రత్తగా ఎక్కించి మరి నన్ను ప్రేమించి ఈ విధంగా ఈ యొక్క పరిచర్య చేసినటువంటి మరి సహోదరిమణులు మరి కృతిక, అదేవిధంగా మరి సమత, వారి ఇరువురికి నిజంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా నేను అంటాను, మీరు నాకు చేసింది వైద్య సేవ మాత్రం కాదు. వైద్య సేవ అని మనం అనుకోవచ్చు, కానీ అది వైద్య సేవ కాదు. మిమ్మల్ని దేవుడు నేను మరలా నిలిచి ఉండటానికి, సేవ కొనసాగించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు అనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నా. మీరు నా సేవలో, నా పరిచర్లో మీరు పాలి భాగస్తులుగా దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. నిజంగా ఆ దినాలు, ఆ 3-4 దినాలు జ్ఞాపం చేసుకుంటే, ఆ దినాలు దాటి నేను మళ్ళా ఎలా వచ్చానన్న విషయం నాకు చాలా మరి కుటుంబం లేదు. ఎందుకంటే సంఘంగా మీరు ప్రార్థించారు. అదేవిధంగా మరి పెద్దలు థియోఫిలస్ గారు నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. పాపం ఆయన, బాబు నేను రాలేకపోతున్నా, నన్ను క్షమించు, కానీ నీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా, నీ కొరకు నేను సంఘంలో ప్రార్థన చేశాను అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. నిజంగా ఆయనకి నా హృదయం అంతటితో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మీ అందరికీ ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. స్థానిక సంఘము ఇంచిపేటలో అయితే విశ్వాసులు నన్ను నేరుగా పరిచయాలు లేకపోయినప్పటికీ ప్రతిరోజు స్త్రీలు అక్కడ కూడి ఉపవాసం ఉండి నా కొరకు వారు ప్రార్థించినటువంటి ఆ వించిపేట విశ్వాసులకు, స్త్రీలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి నా ఆరోగ్యం విషయమే వారు కంగారు పడి మరి దూరమైనప్పటికీ నా తల్లి, ఆమె 2 సార్లు ఆక్వీ నుంచి నా దగ్గరికి వచ్చి కనిపెట్టుకుంటున్నారు. మరి మా నాన్నగారు ఒకసారి వచ్చారు. మరి వారు ఫోన్ చేసి ప్రతిసారి మరి ఎంతవరకు ఆ ప్లేట్లెట్లు ఉన్నాయని చెప్పి కనిపెడుతూ ఎలా ఉందనేది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అడిగి వారు చాలా కనిపెట్టుకున్నారు. నా భార్యతో మాట్లాడుతూ మరి నా ఆరోగ్యం కొరకు ఇతర సేవకులతో చెప్పి ప్రార్థించమని వారు కోరినప్పుడు దేవుడు నాకు జ్ఞాపం చేశాడు, నా వెనుక ఇంత గొప్ప సాక్షి సమూహం లాంటి సహవాసం ఉన్నదన్న విషయాన్ని ప్రభు నాకు జ్ఞాపం చేశాడు. ఏదో వాక్యాలు చెప్పడానికి పిలిచి వాడుకుంటాం కాదు, కానీ సహవాసం అంటే బలహీనంగా ఉన్నప్పుడు ఎదురుగా వచ్చి మేమున్నాము అని చెప్పి వారు చేసే సహాయం కావచ్చు, వారు చేసే మరి ప్రార్థనా సహాయం కావచ్చు, అవి చాలా ఎంతో మరి మళ్ళా నిలబడటానికి ఆ పరిచర్య చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. నిజంగా ఆ విధంగా దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. నిజంగా మళ్ళా తిరిగి లేచిన తర్వాత తెల్లవారుజాము 4 అయింది. లేకంగానే బ్రతికే ఉన్నానా అని అనుకున్నా హృదయంలో. మళ్ళా బ్రతికి ఉన్నానా, దేవుడు మళ్ళా ఊపిరిచ్చాడా? అయితే తీర్మానం చేసుకున్నాను కదా, రాత్రే తీర్మానం చేసుకున్నాను కదా, బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలి. మరి ఎంతకాలం ఈ లోకంలో మనం బ్రతుకుతామనేది ఎవరికీ తెలీదు. నా చిన్న వయసు అయినప్పటికీ అది ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి, ప్రభు ఇచ్చిన ఈ యొక్క శక్తిని బట్టి ప్రభువుకే దీన్ని నేను వాడాలి, ప్రభు సేవలోనే దీన్ని నేను వినియోగించాలి, ప్రభు కొరకే దీన్ని నా జీవితాన్ని అంకితం చేయాలని ఒక తీర్మానం ఆ రాత్రి కాల సమయంలో చేసుకున్నా. ఇది ఏదో సార్ మీకు ఏదో అనారోగ్యం వచ్చిందిగా, ప్రభు మరలా మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచాడు కదా, మాకు మా పిల్లలకు కూడా టైఫాయిడ్ వచ్చిందండి, మేము కూడా మరలా దేవుడు స్వస్థపరిచాడు అని మీరు చెప్పచ్చు. కానీ నా సాక్ష్యము విభిన్నమైనది. ఏదో మీ అందరిలాగా ఏదో అనారోగ్యం వచ్చి ప్రభు స్వస్థపరిచాడని చెప్పడం కాదు. నా సాక్ష్యము చాలా విభిన్నమైనది, అది ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక ఉడంబడిక ఆ రాత్రి కాల సమయంలో ప్రభుత్వం నేను చేసుకున్నా. ఒక ఉడంబడిక, ఒక
ఒక ప్రామిస్ లేదా ఒక తీర్మానము ప్రభు దగ్గర నేను చేసుకున్న ఏంటంటే, ప్రభువా, లోకము నన్ను ఈ రీతిగా చూచే ఆ యొక్క మనుషుల నుంచి నన్ను కాపాడు, ఇష్టడుగా నీకు జీవించడానికి నాకు శక్తి దయచేయి. లోకం ఎట్లా చూసినా, నా చుట్టూ ఉన్నవారు నన్ను ఏ రీతిగా చూసినా సరే, నీ కొరకు జీవించడానికి, న్యాయంగా నమ్మకంగా జీవించడానికి నీ శక్తి నాకు దయచేయి ప్రభువా. అలా అయితేనే, జాగ్రత్తగా వినండి ఈ మాట, అట్లా అయితేనే అట్లా జీవించగలవు, అట్లా ఉండగలవు. నాకు నమ్మకమైన దాసుడుగా నీవు అట్టి సాక్ష్యము నీవు కలిగి ఉండగలవు. అట్టి పిలుపు ఒక దినమున పరలోకములో నమ్మకమైన దాసుడా అని నేను మరి చేర్చుకుంటాను అనేటువంటి ఆ యొక్క ఒడంబడిక, దేవా నీవు నాకు ఇస్తేనే ఉదయకాల సమయంలో కన్ను తెరవాలి, లేదంటే విడిచిపెట్టే ప్రభువా అన్న. ఆ ఒడంబడికతో ఈరోజు మీ ముందు నిలిచి ఉన్నా. మరి ఈ యొక్క వ్యాధి కాదు, ఈ యొక్క జ్వరం కాదు, కానీ ఒక ఒడంబడిక దేవునికి నాకు ఒక తీర్మానం నేను చేసుకోవడం జరిగింది. మరి మీ జీవితంలో మరి నోవాహు యొక్క బలహీనత మాట్లాడాం, దావీదు బలహీనత, సంసోను బలహీనత. బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది సౌలు బలహీనత తీసివేసి సౌలును పౌలుగా దేవుడు ఎట్లా మార్చాడో, పౌలు అప్పటికే అంటాడు ఏంటంటే, నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడు బలవంతుడు అని చెప్పి పౌలు అంటాడు. పౌలు ఉన్న అపోసరైన పౌలుకి ఉన్నటువంటి బలహీనత ఏంటనేది అక్కడ ప్రత్యేకంగా రాయబడలేదు, కానీ ఒక వీక్నెస్, ఒక బలహీనత అయితే అపోసరైన పౌలుకి ఉన్నది. ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి క్రైస్తవుని జీవితంలో, ప్రతి బాప్తీసము తీసుకున్నటువంటి జీవితంలో బలహీనతలు ఉన్నాయి. బలహీనత లేనటువంటి వ్యక్తి మీలో మనలో ఎవడూ లేడు. కానీ బలహీనత ఏంటి అనే విషయం ప్రభువుతో మనం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే, బ్రతికే దినాలు అతి తక్కువ అని నేను మాత్రం చెప్తా ఉన్నాను. ఈ పరిచర్లో ఈ మాటలు మీరు తీసుకొని ప్రభువుతో మీరు ఒడంబడిక చేసుకోకపోతే, ఒక తీర్మానం చేసుకోకపోతే, వ్యర్థమైన జీవితాన్ని, నామకార్థమైన బ్రతుకును విడిచిపెట్టి నమ్మకమైన దాసురాలా అని చెప్పి దేవుని చేత పిలువబడటానికి ఒక తీర్మానం చేసుకోండి. మరి నాకు అనుగ్రహించిన కృప మీకును మనకును కూడా ప్రభు అనుగ్రహించడానికి ఆయన యోగ్యుడు, ఆయన బలవంతుడు, ఆయన నమ్మకమైన దేవుడు. అటువంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించి ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభు సన్నిధిలో ప్రభు నాకు మన కొరకే దీవించి ఆశీర్వదించును గాక. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము. గత వారము నేను విడిచిపెట్టినటువంటి అధ్యాయం ఎక్కడ ఉన్నది? గతసారి నేను విడిచిపెట్టినటువంటి అధ్యాయం ఎక్కడ విడిచిపెట్టి ఉన్నాను? 15వ అధ్యాయం నుంచి మనం చూద్దాం. మీ దగ్గర ఇచ్చినటువంటి బుక్లెట్స్ చూస్తే అధ్యాయము పేజీ 26వ పేజీ, 33వ పేజీల్లో, మొత్తం 33 పేజీల బుక్లెట్లో 26వ పేజీ అధ్యాయము 15వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూద్దాం. దేవుని వాగ్దానము అని అక్కడ రాయబడింది. దేవుని యొక్క వాగ్దానము ఏమై ఉన్నాయి మీ దగ్గర వారిని ఉంచుకోమని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడును బలహీనుడైన నన్ను బలపరిచి మరి యొక్క తరుణమును, మరి యొక్క అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు నీ సన్నిధిలో వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయము దేవా, ఇది నీ వాక్య సమయము. ఇప్పటి వరకు నిన్ను స్తుతించి, నిన్ను మహిమపరిచి, నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయం కొరకై వందనాలు. నీ వాక్యము విననై ఉండగా నీ వాక్యంతో మాతో మాట్లాడండి. మేమందరము కూడా ఆత్మీయంగా వర్ధిల్లటానికి ఈ వాక్యాన్ని మా జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు చేయమని, నీ పరిశుద్ధాత్మ సహాయమును వాక్యం అందించిన నాకును, వాక్యము వినుచున్న ఈ ప్రియ బిడ్డలకు మీరు దయచేయమని, మమ్మల్ని బలపరచమని, నడిపించమని మేమందరము నీ శక్తిగల హస్తాలకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు పుణ్యనామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును గురించి అక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. కాబట్టి యెహోవా ఇలాగో సెలవిచ్చెను,
నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును అని చెప్పి దేవుడు వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఏంటంటే నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు. ఒక పిలువబడినటువంటి క్రైస్తవులకు దేవుని చేత ఏర్పరచబడినటువంటి విశ్వాసికి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము. ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు మనకు ప్రభు చాలా స్పష్టంగా ఇస్తున్నటువంటి వాగ్దానము. ఎక్కడ నిలిచి ఉండటానికంట? లోకంలో నిలిచి ఉండటానికి కాదు. ఎక్కడ? నీవు నా సన్నిధిలో నిలిచున్నట్లు అని రాయబడింది. దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం అనేది క్రైస్తవునికి విశ్వాసికి చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితము త్రొట్టిల్లకుండా, దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా, దేవుని మార్గంలో నడవటానికి దేవుడు తన మార్గంలో దేవుడు మనల్ని నిలిచి ఉంచి ఉన్నాడు, ఏర్పరిచాడు, పిలిచి ఉన్నాడు, స్థిరపరిచాడు. ఇటువంటి స్థిరమైనటువంటి విశ్వాసమును గురించి ఇర్మియా చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే యెహోవా ఇలాగో సెలవిచ్చాను. ఎవరికి సెలవిస్తూ ఉన్నాడు? తాను పిలిచి ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు నా తట్టు తిరిగిన ఎడల, ఇఫ్ యూ టర్న్ టు మీ అని దేవుడు అంటా ఉన్నాడు. ఎవరి తట్టు తిరగాలంట? దేవుని వైపు తిరుగుటలో ఉన్నటువంటి మేలు, దేవుని వైపు తిరిగి ఉండడంలో, దేవుని వైపు చూచుటలో, దేవుని యందు నిలిచి ఉండడంలో ఉన్నటువంటి మేలును గురించి దేవుడు అక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును అని అక్కడ దేవుడు అడుగుతా ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుని ఎదుట నిలిచి ఉండలేక త్రొట్టిల్లిపోయినటువంటి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిలిచినటువంటి పిలుపుకు లోబడక దేవుణ్ణి ఆరాధించలేక ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేల్ యొక్క బలహీనత, భయంకరమైన విగ్రహారాధన వైపు తిరిగినటువంటి ఇశ్రాయేల్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆరాధించలేనటువంటి జనము, దేవుని ప్రార్థించలేనటువంటి జనము, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు విని దాని ప్రకారము నడుచుకొనక లోకం నుంచి, దేవుని నుంచి తొలగిపోయినటువంటి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే నా తట్టు నువ్వు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు, వారిని తట్టుకు తిరగవలను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదని చెప్పి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 20వ వచనంలో అంటాడు, అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్ట జాలాన్ని ఇత్తడిగా ప్రకారంగా నేను నియమించేదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింకపోదురని చెప్పి యెహోవా సెలవిస్తా ఉన్నాడు. 15వ అధ్యాయంలో చూస్తే ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈ మాటలు? ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మరి మన యొక్క ఇర్మియా గ్రంథంలో చూస్తే ఇర్మియాను పడగొట్టడానికి, ఇర్మియాను జయించడానికి, ఇర్మియాను బలహీనుడిగా చేయటానికి ఎవరు ప్రయత్నం చేశారని చూస్తే మొదటి వ్యక్తి 20వ అధ్యాయంలో చూస్తే అతడు ఒక ప్రవక్తగా, అతడి యొక్క మరి ప్రధాన యాజకుడిగా లేఖనాల్లో కనబడతా ఉన్నాడు. అతని పేరేంటి? పషూరు అనేటువంటి ఒక వ్యక్తి 20వ గ్రంథము, ఇర్మియా గ్రంథం 1వ వచనంలో రాయబడింది. అతడు ఏం చేశాడంటే మరి రక్షణను గురించి బోధించడానికి, సువార్తను బోధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వచ్చినటువంటి ఇర్మియాను మరి పడవేసినట్లుగా లేదా కొట్టినట్లుగా, బండలో పడవేసినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి స్థితిలో కష్టకాలంలో లోకం నుంచి ఎన్నో శ్రమలు, లోకం నుంచి ఎన్నో కష్టాలు, లోకం నుంచి ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నటువంటి ఇర్మియాకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమించేదను అని చెప్పి దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, నిన్ను రక్షించుటకును నిన్ను వారి చేతి నుండి విడిపించడానికి నేను నీకు తోడై ఉందును గనక వారి నీ మీదకి యుద్ధము చేసినప్పటికీ కూడా నిన్ను వారి నీ మీద జయము పొందరని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు.
విశ్వాసికి, క్రైస్తవునికి, దేవునితో ఒడంబడిక చేసినటువంటి క్రైస్తవునికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. ఇర్మియా దేవుని చేత ఒడంబడిక చేయబడ్డాడు. ఇర్మియా దేవుని చేత పిలువబడ్డాడు. ఇర్మియా తల్లి గర్భంలో ఉండగానే దేవుని కొరకై, దేవుని పని కొరకై, దేవుని యొక్క పరిచర్య కొరకై, ఇశ్రాయేలు కొరకై నియమింపబడ్డాడు. అనేక మంది జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి అభిషేకించినట్లుగా ఇర్మియాను చూస్తే మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే ఇర్మియా దేవుని చేత పిలువబడ్డాడు. పరిచర్యకు అయిష్టపూర్వకంగా ఉన్నప్పటికీ, సిద్ధపాటు లేనప్పటికీ ఇర్మియాను దేవుడు పిలిచాడు. బలహీనుడైనటువంటి ఇర్మియాను దేవుడు ధైర్యపరిచాడు. అంటాడు దేవుడు ఇర్మియాతో, నువ్వు వెళ్ళి నేను చెప్పినటువంటి ప్రతి మాట నీ నడుముకు కట్టుకొని వారి మధ్య నిలువబడి మాట్లాడమని ఇర్మియాతో మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, నీవు వారికి మాట్లాడమని నేను ఆజ్ఞాపించినటువంటి మాటలను మాట్లాడకపోతే వారి మధ్య నీకు భయము పుట్టించునని చెప్పి దేవుడు ఇర్మియాతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క మాటకు ఇర్మియా లోబడి ఇర్మియా వెళ్ళి ఇదే యెహోవా వాక్కు అని చెప్పి ఇర్మియా చాలా స్పష్టంగా వారితో మాట్లాడినట్లుగా లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తే 21వ వచనంలో దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. ఎవరి చేతిలో నుంచి? దుష్టుల చేతిలో నుంచి నిన్ను విడిపించేదను అని చెప్పి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము. ఈ రాత్రికి ఉదయకాల సమయంలో ప్రభు ఆయనను లేదా ఆయన నమ్ముకున్నటువంటి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి విశ్వాసికి దేవుడు ఎన్నో వాగ్దానాలు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము చొప్పున మనం నడుచుకుంటా ఉన్నామా లేదా అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంటాడు దేవుని యొక్క వాక్యంలో భక్తుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆలకించుచు ధ్యానించు దాని దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, ఎవరు చొప్పున? దేవుని ఆలోచన చొప్పున కాకుండా దేవునికి విరోధులుగా ఉన్నటువంటి దుష్టుల ఆలోచన చొప్పున నడువక నడిచేవాడు ఆశీర్వాదమునకు వారసులుగా దేవుడు వారిని చేస్తాడని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, అటువంటి దుష్టుల చేతిలో నుంచి నేను నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నిన్ను విమోచించేదను. ఆ బలాత్కారుడు మరి పశువులు అవ్వచ్చు, లేదా అనేక మంది శత్రువులు అవ్వచ్చు. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది దుష్టులు మన జీవితంలో ఉండవచ్చు, అనేక మంది బలాత్కారులు మన జీవితంలో ఉండవచ్చు, మన కుటుంబంలో ఉండవచ్చు, మన ఇరుగు పొరుగు వారు ఉండవచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు. అనేక మంది చేతుల నుండి, బలాత్కారుల చేతుల నుండి లేదా అపవాది చేతుల నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి గొప్ప వాగ్దానాలను ప్రభు మనకు అనుగ్రహించినట్లు లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. 16వ అధ్యాయం చూస్తే 26వ పేజీ తర్వాత, ఇశ్రాయేలు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు, వారి వివాహాలు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. దేవుడు ఏది కోరుకుంటా ఉన్నాడు వారి నుంచి? పరిశుద్ధత. అది కొత్త ఏమీ కాదు. ఈ మాట ఈరోజు మనం విన్నది కాదు, ఇవాళే మనం విన్నది కాదు. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు విశ్వాసి అయితే, నువ్వు బాప్తిసం తీసుకున్న విశ్వాసం అయితే, మరి ప్రాముఖ్యంగా ఏమండి నేను క్రైస్తవుడిని, నేను మారుమనసు పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ నేను అంటాను నువ్వు నూతన పరచబడినటువంటి విశ్వాసం అయితే, లేదా దేవుని చేత నూతన పరచబడినటువంటి మరి విశ్వాసి అయితే, దేవుడు మనలను ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మన నుంచి దేవుడు కోరుతున్నటువంటి గొప్ప మరి ఆజ్ఞ, ఆయన ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండమని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇది దేవుని కోరిక కాదు, ఇది దేవుని యొక్క ఆశ కాదు, ఇది దేవుని యొక్క మాట కాదు. ఇది గనుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, శక్తివంతుడైనటువంటి దేవుని యొక్క పరలోకపు ఆజ్ఞగా మనం గ్రహించాలా. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి క్రైస్తవుడా, వాక్యం వింటున్నటువంటి విశ్వాసి, వాక్యం వింటున్నటువంటి క్రైస్తవ కుటుంబమా, దేవుని యొక్క మందిరంలో, దేవుని సన్నిధిలో
పరిశుద్ధత అనేటువంటి దేవుని యొక్క గుణలక్షణము నీలో, నీ కుటుంబంలో ఎంతవరకు కలిగి ఉన్నావు? ఇశ్రాయేలు ఆ యొక్క పరిశుద్ధతను, ఆ యొక్క లక్షణాన్ని, ఆ యొక్క దేవుని యొక్క గుణాతిశయాన్ని వారు పూర్తిగా పోగొట్టుకున్నట్టు లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుని బట్టి? విగ్రహారాధన బట్టి. ఉదయకాల సమయంలో అయ్యారండి, నేను ఏ విగ్రహారాధన చేయను, ఎటువంటి విగ్రహాలు నేను మొక్కను, ఎటువంటి గోపురాలకు నేను వెళ్ళను అనొచ్చు. కానీ నీ జీవితంలో దేవుని కంటే, దేవుని వాక్యము కంటే, మందిరము కంటే, సవాసము కంటే, సవాసం అంటే నేను అంటుంది దేవునితో సవాసము, క్రీస్తుతో స్నేహము, యేసుతో స్నేహము, దేవునితో ఉడంబడిక, దేవునితో తీర్మానము లేకుండా లోకంలో మరి ఏదైనా సరే మన జీవితంలో అది ఒకవేళ ప్రాముఖ్యంగా మనం ఎంచుకున్నట్లయితే అది దేవుని దృష్టిలో అది ఏంటిది? విగ్రహమే. ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రశ్న, ఏమండి, నేను రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు నా ఇంటి ముందు పలానా విగ్రహాలు కనబడతా ఉన్నాయి, నా యొక్క గృహంలో చూస్తే మరి ఆ విగ్రహాలు కనబడతా ఉన్నాయి, నేను టీవీ ఆన్ చేస్తే ఆ విగ్రహాలు కనబడతా ఉన్నాయి, ఇవి నన్ను ఎంతో శోధిస్తూ ఉన్నాయండి అంటే అది ఒక ఫూల్గా లేదా ఒక అజ్ఞానిగా మాట్లాడే మాటలు. ఎందుకంటే క్రైస్తవులైన మనము, విశ్వాసులైన మనము, దేవుని చేత రక్షింపడినటువంటి మనము తిరిగి నిలిచి ఉండడానికి, వాటిని జయించడానికి, వాటి మీద జయము పొందుకోవటానికి బలవంతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, కుమారుడిగా, మానవుడిగా అని లోకానికి వచ్చి మన కొరకే సిలువలో తన రక్తాన్ని చిందించి ఆయన సిలువలో మరణించి 3వ దినమున ఎప్పుడైతే ప్రభువు తిరిగి లేచి ఉన్నాడో, ఆయన తన మరణాన్ని ఎప్పుడైతే జయించి ఉన్నాడో, వాటి మీద మనకు అంటే ఆయన నమ్ముకున్న వారికి, మారుమనసు పొందిన వారికి, రక్షింపడిన వారికి, బాప్తీసం తీసుకున్న వారికి, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారికి ఆ విగ్రహాల మీద జయాన్ని ప్రభు అనుగ్రహించడన్న విషయాన్ని గ్రహించాలా. ఎంతవరకు విగ్రహాల మీద జయము కలిగి ఉన్నావు? ఓడిపోతా ఉన్నావా? లేదండి, ఎప్పుడో ఈ అన్య బ్రతుకు, ఈ అవిశ్వాస బ్రతుకు నుండి ఎప్పుడో బయటకు వచ్చారండి అంటావా? విగ్రహాలు లేకపోవచ్చు, విగ్రహాలను పూజించకపోవచ్చు, గుళ్ళకి గోపురాలకి వెళ్ళకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఏర్పరచుకొని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే విగ్రహము ఏమై ఉన్నది? డబ్బా, నీ కుటుంబమా, నీ భార్య, నీ బిడ్డల? ఏది విగ్రహం అయిపోయింది? దేవుని కంటే, క్రైస్తవులుగా, విశ్వాసులుగా దేవుని కంటే, దేవుని వాక్యము కంటే, దేవుని మందిరం కంటే ఏది కూడా మన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యము కాకూడదు. అది గురించి దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఇశ్రాయేలు, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఏమని చెప్తా ఉన్నది? ఇక్కడ చూస్తే ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో 27వ పేజీలో అంటాడు, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహము చేసుకునకూడదు, అన్యులను నీవు వివాహము చేసుకునకూడదు. అవిశ్వాసిని ఒక విశ్వాసి వివాహము చేసుకునకూడదు అని చెప్పి దేవుడు అడుగుతా ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా రాయబడింది ఏంటంటే, మరి విశ్వాసి అవిశ్వాసితో మరి ఆ పాలు ఎక్కడిది అని చెప్పి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అవిశ్వాసి విశ్వాసిని వివాహం చేసుకునకూడదు, లేదా ఒక క్రైస్తవుడు ఒక అన్యుని వివాహము చేసుకునకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. నేను అక్కడ వచనం రాయలేదు, కానీ ఆ విషయం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో అనుకుంటే అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో అనుభవం లేనిదే భక్తి, విశ్వాసము, ప్రార్థనలో, మందిరంలో మనం ఏమాత్రం కూడా ముందుకు మనము వెళ్ళలేము. దేవునితో అనుభవాలు చాలా ప్రాముఖ్యము. మందిరంలో అనుభవాలు విశ్వాసకి చాలా ప్రాముఖ్యము. మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అది ఆకివీడి మందిరం అవ్వచ్చు, లేదా గుడివాడ మందిరం అవ్వచ్చు, మరి హైదరాబాద్లో ఉన్న బీపీఎఫ్ మందిరం అవ్వచ్చు, లేదా శ్రీకాకుళంలో ఉన్నటువంటి బీపీఎఫ్ మందిరం అవ్వచ్చు, లేదా భీమవరంలో ఉన్నటువంటి బీపీఎఫ్ సవాసం అవ్వచ్చు, లేదా విజయవాడలో ఉన్నటువంటి బీపీఎఫ్ సవాసం అవ్వచ్చు. ఏ మందిరమైనా మరి బీపీఎఫ్లో ఉన్నటువంటి ఏ మందిరంలో నువ్వు ఉన్నప్పటికీ, బీపీఎఫ్లో ఉన్నటువంటి ఏ చోట ఏ సేవకుని దగ్గర నువ్వు ఉన్నప్పటికీ, సవాసంలో ఉన్నటువంటి అనుభవాలు నేర్చుకొని అనుభవాల్లో ముందుకు నడవటం అనేది చాలా
ప్రాముఖ్యము, సహవాసం యొక్క అనుభవాలు, విశ్వాసము, ప్రార్థన, సహవాసము, ఈ మూడు కూడా విశ్వాసిని స్థిరమైన విశ్వాసము నడిపించడానికి ఎంతో తోడ్పడతాయనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, నరులు తమకు దేవతలను కల్పించుకుందరా, అయినను అవి ఏంటంట, అవి దైవములు కావు. నరులు ఏం చేస్తారంట, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు వారు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, దేవతలను కల్పించుకుందురా అని రాయబడింది. దేవతలను అంటే వారు పూజించడానికి, ప్రార్థించడానికి వారు ఏం చేసుకుంటారంట, ఇదేని కల్పించుకుందరు, దేవతలను వారు కల్పించుకుంటారంట. అయితే ఇర్మీయా అంటాడు, ఆయనను అవి ఏంటవి, దైవములు. ఇంకో మాటలా అంటాడు దేవుని యొక్క వాక్యము, వాటికి చెవులుండి వినవు. నువ్వు మొక్కు, అరువు, కేకలయ్యి. ప్రవక్త అయిన ఎలీషా సమయంలో ఒక సవాల్ ఎదురైంది ఎలీషాకు. ఏంటది, కర్మేల్ పర్వతం దగ్గర ఒక సవాల్ ఎదురైంది. ఏంటది, ఒక దహన బలి, ఒక మాంసం తీసుకొచ్చి దాన్ని దహించడానికి, మీ దేవుడు నిజమైన దేవుడా, నా దేవుడు నిజమైన దేవుడా, సరే మీరు ప్రార్థన చేయండి, మీరు పిలవండి మీ దేవుడిని. మీ దేవుడు ఒకవేళ అగ్ని పంపించి ఆ యొక్క దహన బలిని దహిస్తాడేమో చూద్దాం అని చెప్పి ఒక సవాల్ చేస్తున్నారంట ప్రవక్త ఎలీషాను ఆయనకున్నటువంటి ఈ ఇశ్రాయేల్ ప్రజలు. సరే, ముందు అవకాశం వారికి ఇవ్వబడింది. వారు ఎగురుతూ ఉన్నారు, వారు నోరు తెరుస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు, వారు పిలుస్తూ ఉన్నారు. గంట అయిపోయింది, ఇంకా అరుస్తూ ఉన్నారు. అక్కడి నుంచి జవాబు లేదు, ఎటువంటి స్పందన లేదు. 2వ గంట వాళ్ళు అరుస్తూ ఉన్నారు. వాళ్ళు మరి వాళ్ళ శరీరాలు పీక్కుంటా ఉన్నారు, ఆ రక్తాలు వస్తూ ఉన్నాయి, చిక్కుకుంటా ఉన్నారు, వాళ్ళు బాదుకుంటా ఉన్నారు. వాళ్ళు రొమ్ములు బాదుకొని ఆకాశం వైపు చూసి, మాట్లాడు, నీ యొక్క అగ్ని పంపించు అని చెప్పి వారి యొక్క దేవుడు అనేటువంటి వారి విగ్రహమైనటువంటి దేవుని వారు పూజిస్తూ కేకలేసి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆకాశం నుంచి ఎంత మాత్రము కూడా స్వరము తిరిగి వారికి వినపడలా. సరే, వారు ప్రార్థించడం చాలించిన తర్వాత, సరే మీరు చేసిన ప్రార్థన సరే, నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను, మీరు చూస్తానని చెప్పి ఎలీషా మోకరించి విశ్వాసంతో ఆకాశం వైపు తిరిగి పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు ఆకాశం తెరవబడింది. ఎలీషా ప్రార్థన పరలోకానికి చేరింది. దేవుడు ఆ ఎలీషా యొక్క ప్రార్థన ఆలకించాడు. నిజదేవుడు, సజీవుడైన దేవుడు పరలోకం నుండి గొప్ప అగ్ని కుమ్మరించి ఆ యొక్క బలిని దహింపజేశాడు. గొప్ప దేవుడు మన దేవుడు, మాట్లాడే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, అనారోగ్యంలో నిన్ను స్వస్థపరిచే దేవుడు. స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిస్తా ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసురాల, దేవుని యొక్క మందిరంలో వాక్యం ఉన్నటువంటి మనము, దేవుని యొక్క మందిరంలో సవాసంలో విశ్వాసంలో ముందు కొనసాగుతున్నటువంటి మనము, నీ అనుభవం ఏంటి? ఉదయకాల సమయంలో నా అనుభవం నీకు ముందు చెప్పి ఉన్నా. బలహీన సమయంలో దేవుడిని అడిగినప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు. అనారోగ్య సమయంలో ప్రమాదకరమైన పరిస్థితిలో దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నా విశ్వాసాన్ని ప్రభువు చూశాడు. ఇది ప్రభువు చేసిన పనిగా సాక్ష్యం ఇస్తూ మీ ముందు ఈ రీతిగా నిలుచుని, నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించే దేవుడు, నా దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, నా దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నా దేవుడు చనిపోయిన వారిని సైతము బ్రతికించే దేవుడు నేను సాక్ష్యం ఇస్తామన్నా. ఈ ఉదయ కావాల్సిన ఈ సాక్ష్యం ఏంటి? దేని గురించి సాక్ష్యం ఇస్తావు? ప్రభు కార్యము నీ జీవితంలో జరిగిందా? ప్రభు సన్నిధిలో ఏనాడైనా ప్రార్థించి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము, ప్రభు చేసిన కార్యాన్ని సాక్ష్యం రూపంలో పంచుకునే సిద్ధ మనస్సు, సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఉంటే మంచిది. మీ యొక్క విశ్వాసమును బట్టి, మీ ప్రార్థన బట్టి, దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మేలును బట్టి మీతో దేవుని సేవకునిగా నా హృదయమంతటితో దేవుని స్తుతిస్తా ఉన్నా. ఇంకాను దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగింపబడకపోతే, దేవుని స్వరము నీ ప్రార్థనకు దేవుడు ఇంకా జవాబు ఇవ్వకపోతే, నీలో ఉన్నటువంటి బలహీనత దేవుని దగ్గర సరిచేసుకోమని చెప్పి దేవుని సేవకునిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటా ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నిజమైన దేవుడు, నీ దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అని సాక్ష్యం ఇస్తావా? నేను సాక్ష్యం ఇచ్చా. నీ సాక్ష్యం ఏంటి? నా దేవుడు నిజమైన దేవుడు. డాక్టర్ల దగ్గరికి సైతం నేను వెళ్ళలేదు, డాక్టర్లను నేను ఆశ్రయించలేదు, ప్రార్థన చేశా. సంఘంతో కలిసి, తోటి విశ్వాసంతో కలిసి, కుటుంబంతో కలిసి
దేవుని దగ్గర కనిపెట్టాం, దేవుడు బ్రతికించాడు. నా దేవుడు నిజమైన దేవుడు. ఈ హృదయం ఎట్లా ఉన్నది? హృదయం ఎట్లా ఉంది? హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? బండవలే అయిపోయిందా హృదయం? బండవలే భ్రష్టుడుగా అయిపోయిందా? కఠినంగా అయిపోయిందా? దేవుని వాక్యం రాయబడింది, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ప్రార్థన చేయలేవా? దేవుడిని అడుగు. కఠినమైన నీ హృదయాన్ని దేవుడు సుత్తిగా తన వాక్యం చేత నీ హృదయాన్ని బద్దలు చేసి, రాతిగా ఉన్న నీ హృదయాన్ని మాంసపు హృదయంగా దేవుడు చేస్తాడు. ప్రార్థించే పెదవులుగా సంఘాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని చేస్తాడు. దేవునికి ప్రార్థిస్తావా? ప్రార్థనాత్మ ఉన్నదా? దేవునితో ప్రార్థించాలని తీర్మానం చేసుకున్నావా? తీర్మానం చేసుకోకపోతే ఈరోజే రక్షణ దినము, ఇదే గొప్ప సమయము ప్రార్థించడానికి, ఒక ఒడంబడిక చేసుకోవడానికి. ఏమో అందుకే దేవుడు నిన్ను పిలిచాడేమో, నన్ను పిలిచాడేమో. ఒడంబడిక చేసుకుంటావా దేవునితో? 21వ వచనం, కాబట్టి నా నామం యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగ చేతును. నా నామము యెహోవా అని వారు తెలుసుకోవటానికి, నేనే నిజమైన దేవుడని వారు తెలుసుకోవటానికి ఏం కలిగజేస్తాడంటే దేవుడు ఒక అనుభవం లేనిదే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో నిలిచి ఉండలేడు. ప్రియ విశ్వాసి, యవనస్తురాలా, క్రైస్తవుడా, విశ్వాసుల ప్రార్థనా సహవాసంలో విశ్వాసివైన నీవు, నీ అనుభవం ఏంటి? ఉదయకాల సమయంలో ఏదన్నా ఉన్నదా? ఏదైనా తీసుకొస్తావా అనుభవం దేవుని దగ్గరికి? ప్రభువా, ఈ సహవాసంలో, ఈ మందిరంలో, ఈ పరిసరలో ఇది నా అనుభవము అని చెప్పటానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయం సిద్ధంగా ఉందా? ఏది నీ అనుభవము? ఏ విషయంలో అనుభవాన్ని దేవుడు నేర్పించాడు చెప్తావా? దేవుని మహిమార్థమై, దేవుడు మహిమ పొందుకోవటానికి, దేవుడు మన ఎదుట, సంఘం ఎదుట, విశ్వాసుల ఎదుట మహిమపరచబడటానికి నిన్నే వాడుకుంటున్నాడేమో. ఏది నీ అనుభవము? దేవుడు అంటున్నాడు, నేను తెలుసుకోవడానికి ఈసారి వారికి అనుభవము కలుగ చేతును. కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు బాధలు, కొన్నిసార్లు బలహీనతలు, కొన్నిసార్లు మరి అనుకోని సంఘటనలు దేవుడు తీసుకుని వచ్చి యోబు జీవితంలో చూస్తే ఏమనుకూలించాడంటే దేవుడే యోబు జీవితంలో ఏమనుకూలించాడు? తాను ఊహించనిది, తాను ఎప్పుడు కూడా అనుకోనిది, తాను ఎప్పుడు తలంచనిది, ఎప్పుడు కూడా అన్నీ బాగున్నాయి, కుటుంబం బాగుంది, ఆరోగ్యం బాగుంది, సంపద బాగుంది, అన్నీ బాగున్నాయి అన్న సమయంలో దేవుడు ఏమో అనుకూలించాడంట? శ్రమలు అనుకూలించాడు. శ్రమలు అనుకూలించినప్పుడు యోబు స్పందన అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాను, దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. యోబు అనుభవము గొప్ప అనుభవము. లేని స్థితి నుంచి, ఉన్న స్థితి నుంచి లేని స్థితికి యోబుని దేవుడు తీసుకొచ్చేసాడు. లేని స్థితిలో దేవుని మీద తిరుగుబాటు చేయక కొన్ని అనుభవాలు దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ఆ అనుభవాల్లో కూడా యోబు ఎప్పుడూ కరెక్ట్గా ఉన్నాడని అనడం లేదు. కొన్ని ఆ యొక్క బలహీన అనుభవాల్లో కూడా యోబును ఒక పర్ఫెక్షన్లోకి దేవుడు నడిపించాడు. ఒక స్థిరమైన విశ్వాసిగా నిలిచి ఉండటానికి, ప్రార్థనాత్మతో నిలిచి ఉండటానికి యోబును ఒక అనుభవంలోకి నడిపించాడు. దేవుడు నిన్ను నడిపించిన అనుభవం ఏమైనా ఉన్నదా? ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు నిన్ను నడిపించిన అనుభవంలో నీవు నేర్చుకున్న అనుభవం ఏంటి? నేను అంటాను, ఒక ఒడంబడిక దేవునితో చేసుకున్నా. దేవా, నీ కొరకు నమ్మకంగా జీవించడానికి, నీ పరిచర్య కొనసాగించడానికి నన్ను సిద్ధపరచు. బహుశా ఈ యొక్క మరి జ్వరమే కాదు, ఈ బలహీనత కాదు, ఏదైనప్పటికీ కూడా ఇది ఒక అనుభవంగా నా జీవితంలో మార్చి ప్రభు అని చెప్పి దేవుని దగ్గర వేడుకున్నా. ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే ఈ ఆరోగ్యము, ఈ సాక్ష్యము దేవుడు నా జీవితంలో చేసిన మేలును బట్టి ఒక అనుభవంగా మార్చాడు. నీ అనుభవం ఏంటి? నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ వివాహ జీవితంలో అనుభవం ఉన్నదా? అనుభవంలో అంటాడు, నా బలము, నా శౌర్యము ఎంతటివో వారికి.
కొన్ని అనుభవాల్లో ఎప్పుడు కూడా మన దేవుని గురించి మనకు తెలియపోవచ్చు. మన దేవుడు యేసుక్రీస్తు వారు అని లోకరక్షకుడు, ఆయన మన కొరకు సిలువలో మరణించి మూడో దినం తిరిగి లేచాడు, ఆయన లోకరక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడు, ఆయన వెనుక 12 మంది శిష్యులు నడిచారు. ఇదే భక్తి అవ్వచ్చు. ఇది లోకానుసారమైన భక్తి. ఆర్స్యం వాళ్ళు చేస్తారు ఈ భక్తి, వాళ్ళు చెప్తారు ఆయనే దేవుడని, కాదంటలా. కానీ నిజమైన అనుభవము, దేవుణ్ణి రుచి చూసిన అనుభవము, దేవునితో మాట్లాడిన అనుభవము, దేవుని దగ్గర ప్రార్థించిన అనుభవము, దేవుని ఆశ్రయించిన అనుభవము, బలహీనతలో దేవుని యొక్క సహాయం అడిగిన అనుభవము, మళ్ళా దేవుని యొక్క సహాయము పొందుకున్నటువంటి అనుభవము. అక్కడ అంటున్నాడు దేవుడు, ఆ అనుభవంలో ఇర్మియా అంటాడు, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేస్తాడంట దేవుడు. కొన్ని పరిస్థితులు, ఏ పరిస్థితులు? బలహీన పరిస్థితుల్లో, శరీర సంబంధమైన బలహీనతలో, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన తర్వాత, పాపంలో పడిపోయిన తర్వాత, అయ్యో నేను పాపం చేశానే, సౌలు ఒప్పుకోలా. అటువంటి హృదయం సౌలుకి ఇవ్వలేదు. సౌలు మీద ఎటువంటి ఆత్మ వాలిందంట? సౌలు మీద ఎటువంటి ఆత్మ? దురాత్మ వాలిపోయింది. ప్రార్థించలేనటువంటి స్థితి. తన స్థితి ఏంటో సౌలుకు తెలియట్లేదు. ఎంత దిగజారిపోయాడో తెలియట్లేదు. సాతాను సంబంధమైన ఆత్మలు కలిగి ఉంటూ నడుస్తూ ఉన్నాడు సౌలు. దావీదును చెరపెట్టాలని, దావీదును సంహరించాలనేటువంటి మనసుతో దావీదును వెంటాడుతూ ఉన్నాడు. దౌర్భాగ్యమైనటువంటి సాక్ష్యము. కానీ దావీదు కూడా పాపం చేశాడు. దావీదు కూడా భయంకరమైన ఆ వ్యభిచారము, ఆ నరహత్య అనేటువంటి ఆ పాపాలు చేస్తూ ఆఖరికి దావీదు ఆ పాపమును తెలుసుకోవటానికి, తాను చేసినటువంటి తప్పు ఎంత భయంకరమైందో తెలుసుకోవటానికి దేవుడు దావీదు కళ్ళు తెరిచాడు. ప్రవక్త అతన్ని వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు అంటాడు, అయ్యో, ఏమంటాడు? అయ్యో, నేను దేవుని ఎదుట పాపము చేసిందినే. మరి ఆ స్పందన సౌలుకు రాలేదే, ఆ పశ్చాత్తాపము సౌలుకు రాలేదే. అయ్యో నేను పాపం చేశాను అనేటువంటి ఆ యొక్క మనసు, ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఆ ప్రార్థన సౌలుకు రాలేదే. ప్రారంభంలో మనం అనుకున్నాం కదా, అదే దేవుని యొక్క సార్వభావము. నేను ఎవరి యందు జాలి పడుదునో వారితో జాలి పడుదును, నేను ఎవరినైతే శిక్షిస్తానో వారిని శిక్షిస్తా. యాకోబు, నేను నిన్ను ప్రేమించా, ఏశావు నిన్ను. ఆయన ఎవరిని ఎందుకు ప్రేమిస్తున్నాడో మనకు తెలీదు, ఏశావును ఎందుకు ద్వేషించాడో మనకు తెలియదు. కానీ ఉదయకాల సమయంలో దేవుడు నాకైనా నీకైనా దేవుడు ఇచ్చిన చిన్న అవకాశము ఏంటంటే, దేవా నేను నిన్ను ప్రేమించాలని ఆశపడుతున్నా. నాలో ఉన్నటువంటి ఈ యొక్క అత్యాస్పదము, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాపము, మోసకరమైన హృదయము, ఈ దుష్ట హృదయము నాలోంచి తీసివేసి, దేవా నిన్ను ప్రేమించే మనసు నాకు దయచేయి, దేవా నన్ను రక్షించు అని ప్రార్థించే ఆ సమయమైతే, అవకాశమైతే ప్రభు ఇచ్చాడు. ఎప్పుడైతే అటువంటి ప్రార్థన అనుభవంలోకి మనం నడుస్తామో, 150 కీర్తనలో, శనివారం ఎక్కువగా దాని గురించి ధ్యానిస్తూ ఉంటాను. ఏంటంటే ఆ 150 కీర్తనలో సగము ఆయనను అర్థం చేసుకొని, సగం కాదు, పూర్తిగా ఆయనను అర్థం చేసుకొని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క గుణాతిశయాలను పరిపూర్ణంగా అర్థం చేసుకొని రచించినదే 150 కీర్తనలో సగం పైన కీర్తనలు. అన్నీ ఆయన రచించడం అంటలా. కొన్ని ప్రార్థనగా పిలువబడ్డాయి, కొన్ని ఆయనను దేవుని కొనియాడే కీర్తనలుగా రచింపబడ్డాయి, కొన్ని ఆయన స్తుతించే కీర్తనలుగా రచింపబడి నేటికి కూడా సంఘానికి నోరు మెదపనటువంటి ఆ సంఘాన్ని నోరు తెరిచి ఆయన స్తుతించడానికి మాదిరిగా ఆయన గుణాతిశయాలను కీర్తన పత్రికల్లో నేటి దినాన్న దాన్నే
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలుగా మన ముందు కనబడతా ఉన్నాయి. నేటికి కూడా అవి పాడటానికి, మరలా దేవుని ఉజ్జీవాన్ని చూడటానికి, అవి సంఘానికి, క్రైస్తవునికి, విశ్వాసికి అవి ఎంతో మేలుగా మన ముందు ఉంచాడు. నోరు మెదకపోతే, పాడకపోతే, ప్రార్థించడానికి, స్తుతించడానికి, వాటిని చూసి నేర్చుకోవటానికి భక్తులు చక్కగా వారి అనుభవాలు ఏంటవి, వారి యొక్క అనుభవాలను బట్టి ఆ పాటలను రచించి, ఏదో వారికి నచ్చినట్టుగా కాదు, వాక్యానుసారంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు లేదా మన సహవాసంలో మనకి ఇవ్వబడినటువంటి ఇవే పాటలు ఇందులో కూడా ఉంటాయి. క్రైస్తవ ఉజ్జీవ కీర్తనలుగా మన ముందు ఇవ్వబండి. ఎందుకంటే వాటిని తెరిచి, నోరు తెరిచి ఆయనను స్తుతించడానికి మనకి ఇచ్చాయి. అది ఎప్పుడు సాధ్యము? ఇక్కడ రాయబడింది కదా, నా బలము, నా శౌర్యము ఎంతటిదో వారికి. ఈరోజు నేను నోరు తెరిచి ఏదైనా పాట పాడాలి, ఈ 3-4 రోజుల్లో, ఈ 5 రోజుల్లో, ఈ గత వారం రోజుల నుంచి అనుకున్నా నేను కూడా ఏదైనా స్పెషల్ సాంగ్ పాడితే బాగుంటుందేమో మందిరం, నేను కూడా ఏదైనా స్పెషల్ సాంగ్ పాడాలా, నేను కూడా ఏదో ఒకటి నోరు తెరిచి దేవుని స్తుతించాలా, పాట పాడాలా, అవకాశం ఉంటుందా ప్రభువా నాకు? అడుగుతున్నా దేవుణ్ణి. నాకు భయము, పాడలేనని కాదు, నేనే మగవాడిని కాదు, కానీ అది ఒక ప్రత్యేక పాట అనేది అది ఒక తలాంతు. నేను దేవుని దేవా, నేను కూడా నువ్వు చేసినటువంటి ఈ కార్యం బట్టి నన్ను మరలా నువ్వు ఈ రీతిగా జీవించడానికి నువ్వు చేసిన మేలును బట్టి ప్రత్యేకమైన పాట దేవా నిన్ను స్తుతించడానికి ఆ అనుభవం నాకు దయచే ప్రభు అని దేవుని దగ్గర ఊరికే నోరు తెరిచి దేవుని దగ్గర నేను అడిగా, తీర్మానం చేసుకున్నా. అవకాశం ఉంటే ఈ ప్రభు, అవకాశం ఉంటేనే, లేదంటే వద్దు, లేదంటే ఆ నడిపింపు లేకపోతే వద్దు. కానీ ప్రభు, నీ యొక్క కార్యములు, నీ యొక్క ఆశ్చర్య కార్యములు ఎంత గొప్పవో దాన్ని పాట రూపంలో నిన్ను స్తుతించే అట్టి ధన్యత నాకు దయచేవా అని దేవుడిని అడిగా. అందుకే కీర్తనకాడు అంటాడు, నీ కార్యములు దాన్ని వివరించేదని అనుకుంటున్నా, అవి ఎంతకంటే ఎక్కువ అంట, ఇసుక కంటే, నీ కార్యాలను వివరించేదని అనుకుంటున్నా వాటిని, అవి ఇసుక కంటే లెక్కకు మించినవి. ఉందా అనుభవము? దాచుకుంటున్నావా? చెప్పలేవా? ఇష్టం లేదా? అయ్యా నా జీవితంలో ఎన్నో అనుభవాలండి. మీ అనుభవం చూసి నేను దేవుని చేత ఐ వాజ్ రిమైండెడ్, దేవుని చేత దేవుడు నాకు జ్ఞాపం చేశాడండి. నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడండి. మంచిదండి, చాలా సంతోషం. కానీ దాన్ని వివరిస్తావా? ఎందుకంటే 1-2 నా జీవితంలో అయితే ఇది డెంగ్యూ అనేది మేబీ ఇది 2వ అనుకుంటా. వాస్తవానికి మొదటి డెంగ్యూ దీనికంటే చాలా డేంజర్గా వచ్చింది. అది ఒక సహోదరుడు దగ్గర చెప్పాను కదా, ఆయన దగ్గర ప్లేట్లెట్స్ తీసుకుని ఎక్కించారు. కానీ ఇది డెంగ్యూ, టైఫాయిడ్ 2 కలిసి రావడంతో చాలా ఒక రకమైనటువంటి స్థితిలోకి నేను వెళ్ళిపోయా. 1-2 యాక్సిడెంట్లా? దేవా నీ కార్యములు అవి దాన్ని వివరించేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అనుకుంటున్నా. అసలు ఆయన గురించి నేను వివరించడానికి కూడా నేను యోగ్యుడిని కాదు. భక్తులు నిజంగా వాటిని వివరించడానికి వాళ్ళు సిద్ధపడ్డారంటే ఎన్నో అనుభవాలు వారికి దేవుడు నేర్పిస్తే తప్ప వారు లేచి మాట్లాడాల. అందుకే ఇర్మియా గ్రంథం నేను చెప్పినటువంటి ఆ 27వ పేజీ, ఆ 21వ వచనం 16వ అధ్యాయంలో, కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి మాత్రం వారికి ఏం నేర్పిస్తా? ఒక అనుభవాన్ని నేర్పిస్తా. నేర్పించాడా నీకు? నేర్పించకపోతే ఆయన చేతుల్లో పడాలి. ఎందుకంటే ఆయన కుమ్మరి, మనము మంటివారము, ఆయన చేతిలో పడాలి. కానీ ఆయన శిక్షకు మాత్రం పడద్దు.
బ్రతికి బయటికి వస్తామో రామో కూడా తెలియదు. నా తమ్ముడు అన్నయ్య, ఆయనకు కూడా నా వయసే. నా తమ్ముడు క్లాస్మేట్, అంటే నా తమ్ముడు క్లాస్మేట్ అంటే వాడేజే. ఆయన యొక్క అన్నయ్య, వాళ్ళ అన్నయ్య కూడా నా క్లాస్మేటే. నాకు డెంగ్యూ వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చింది వారం తర్వాత. విచారకరమైన పరిస్థితి, విచారం. ఉదాహరణగా చెప్తున్నా, అంటే మన దేవుని యొక్క చిత్తం ఏమేమన్నది మనకు తెలియదు. అనుభవం. డెంగ్యూ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. వితిన్ 1 day లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యవనస్తుడు, వివాహమైంది, ఒక నెలల పాప అనుకుంటా. డోంట్ సీ ద ర్యాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రతను చూడాలని దేవుణ్ణి పరీక్షించదు. డు నాట్ టెస్ట్ హిమ్. ఏమో ఎందుకు చెప్తున్నానంటే, నీ నోటితో, నీ హృదయంతో, నీ జీవితంతో దేవుని ఒకళ్ళను పరీక్షిస్తున్నావేమో, ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నావేమో. ఆ పని చేయొద్దు. నేను ఆ రీతిగా చేసి ఎన్నోసార్లు దేవుని చేత నేను మొత్తపడ్డా. నా కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన అనుభవాన్ని నేర్పించాడు. ఆయన కృపగల దేవుడు. ఆ అనుభవం ఎట్టి అనుభవం అంటే, ఒక ఒడంబడిక దేవునితో చేసుకొని ఆయనతో నడవటానికి కొద్దిగా కష్టమైన, బాధ అయినా దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు. 17వ అధ్యాయము. దేవుని నమ్ముకున్న నరుడు ధన్యుడు, నరులు నమ్ముకున్న ధన్యుడు శాపగ్రస్తుడు. ఎవరు నమ్ముకున్న వారు ధన్యులంట? దేవుణ్ణి నమ్ముకున్న నరుడు ధన్యుడు. బ్లెస్సెడ్ ఈజ్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ గాడ్. అమెరికా దేశంలో వాళ్ళ కరెన్సీ ఉంటుంది. ఏంటది? ఒక $1. ఆ $1 మీద ఏమని ఉంటుంది? ఏమని రాసి ఉంటుంది? మీకు తెలుసు కదా, చాలామందికి తెలీదా? అమెరికా $1 మీద ఒక్క మాట రాసి ఉంటుంది అక్కడ, ఇన్ గాడ్ వీ ట్రస్ట్. ఎంత ఓపెన్గా వారి సాక్ష్యాన్ని వారు, అంటే ఇప్పుడున్న అమెరికా కాదు, ఇప్పుడున్న అమెరికా అంతా పాడైపోయింది. ఆ దినాలు అబ్రహాం లింకన్, జార్జ్ బుష్ కాదు, జార్జ్ వాషింగ్టన్, వాళ్ళ క్రైస్తవ వీరులాళ్ళు, వాళ్ళ ప్రార్థనా వీరులు. జాన్ ఎఫ్ కెనడీ పాపం ఆయన్ని కార్లో వెళ్తుంటే బిల్డింగ్ మీద నుంచి కార్లో వెళ్తున్న కార్లో మనిషిని చంపారు. ఈయన మూవింగ్ వెహికల్, ఈయనైతే కూర్చొని నిన్న ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే కాల్చారు. కానీ జాన్ ఎఫ్ కెనడీ, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన కార్లో వెళ్తుంటే బిల్డింగ్ పైన చూసి రివాల్వర్తో కాల్చాడు. స్పాట్లో ఆయన తన ప్రాణాన్ని విడిచాడు. అంటే ఆ దినాల్లో వారి యొక్క కరెన్సీ, ఇన్ గాడ్ వీ ట్రస్ట్. ఒక దేశము దేవుని నమ్మకంలో ఉన్నటువంటి ధన్యత, ఒక దేశము దేవుని ఆశ్రయించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదము. ఇది నాన్న వారు ఎంతగా ఆశీర్వదించబడారు మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ దేశం ఎంతగా దేవుని చేత ఆశీర్వదింపబడింది. ఇది నాన్న మన కుటుంబాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఎవరిని నమ్ముకుంటా ఉన్నావు? నీ విశ్వాసాన్ని కొనసాగించడానికి, బ్రతకటానికి, నీ బిడ్డల కొరకు, నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? దేవున్నా? ఆ తర్వాత రాయబడింది, కర్స్డ్ ఈజ్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ మ్యాన్. నరులను నమ్ముకున్న నరుడు శాపగ్రస్తుడు. ఎవరినంట? నరులను నమ్ముకున్న నరుడు శాపగ్రస్తుడు, దేవుని నమ్ముకున్న నరుడు ధన్యుడు. అందుకే దావీదు అనుభవాలు ఉన్నాయి కదా. కొందరు రథములు బట్టి, కొందరు గొర్రెలు బట్టి వారు అతిశయపడతారు. కానీ మనమైతే యెహోవాను నామమును బట్టి అతిశయపడుతూ ఉన్నాం. ఎవరిని బట్టి అతిశయపడుతూ ఉన్నాం? అదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించువాడు శాపగ్రస్తుడు. ఎవరి నుంచి అంట? యెహోవా మీద నుంచి తన హృదయమును
తొలగించువాడు. దేవుని నుంచి మన హృదయాన్ని తొలగించుకుంటే ఏమైపోతామంట? శాపగ్రస్తులము. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. వాక్యం విన్న తర్వాత నుంచి 7.5 రోజులు దాదాపు. మళ్ళా ఆదివారం వరకు ఎన్నో అవకాశాలు, ఎన్నో తరుణాలు. ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయించటానికి, దేవుణ్ణి నమ్ముకోవటానికి, ఆయన ఆశ్రయించడానికి, ఆయనకు ప్రార్థించడానికి, మన విన్నపాలు, మన యొక్క అవసరతలు, మన కుటుంబ అవసరతలు, మన యొక్క కష్టాలు, మన బాధలు అన్నీ కూడా ఆయనకు విన్నవించుకోవటానికి, ఆయనకు ప్రార్థించడానికి దాదాపు 7.5 రోజులు ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక ప్రశ్న వేస్తా ఉన్నా, గత 7 రోజుల నుంచి 7.5 ఈ యొక్క రోజుల్లో దేవుణ్ణి ఆశ్రయించినటువంటి సమయం కానీ అనుభవం కానీ నీ జీవితంలో ఉందా? ఉంటే దేవుని వాక్యం రాయబడింది, దేవుని ఆశ్రయించినరుడు ధన్యుడు. అయ్యా క్షమించండి, ఎప్పుడు ఈ వారం అంతా కూడా ఆయన ఆశ్రయించలా అంటావా? దేవుని వాక్యం రాయబడింది, నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు. నా సాక్ష్యం చెప్పా, ఆ దినాన్న నా కుటుంబం కానీ, నేను కానీ, నా సంఘం కానీ, నా చుట్టూ ఉన్నటువంటి నా స్నేహితులు కానీ, నా తల్లిదండ్రులు కానీ నా కొరకు నా యొక్క బాధలో, నా యొక్క బలహీనతలో దేవుణ్ణి ఆశ్రయించకపోతే ఏమయ్యేవాడినో నాకు తెలియదు. కానీ నా దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడు నన్ను రక్షించడం మాత్రమే కాదు, నన్ను పిలిచి ఏర్పరచుకున్న దేవుడు. కొన్నిసార్లు దేవుని నుంచి, దేవుని మార్గం నుంచి నేను త్రొట్టిల్లినప్పటికీ కూడా మరలా ఆయన నన్ను చేర్చుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, ఆయన మీద ఆధారపడటానికి, అంత మాత్రమే కాదు బలహీన సమయంలో బలపడటానికి నాకు ఎంతో గొప్ప మేలు దేవుడు నా జీవితంలో చేశాడు. నా దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడు ఆశ్చర్యకరుడు. నా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దేవుని నేను పూజిస్తూ ఉన్నా, ఈ దేవుని నేను ఆశ్రయిస్తూ ఉన్నా, ఈ దేవుని నేను బోధిస్తూ ఉన్నా, ఈ దేవుని నేను అనేక మందికి విమోచకుడుగా, రక్షకుడుగా అనేక మందికి బోధించే గొప్ప యోగ్యత నాకు ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని నమ్ముకొని, ఈ దేవుని యందు నిలిచి ఉండటానికి, విశ్వాసం కొనసాగించడానికి ఈ వాక్యము, నా సాక్ష్యము మనకు సంఘానికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేసి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవా, నరులను నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని వాక్యంలో రాయబడింది. దేవా, నేను నమ్ముకునటానికి నాకు ఇచ్చినటువంటి ధన్యత బట్టి వందనాలు. నేను నమ్ముకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం బట్టి వందనాలు. నేను నమ్ముకున్నట్లో నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకు పరిగై వందనాలు ప్రభువా. దేవా, నాకు ఇచ్చినటువంటి బలమును బట్టి వందనాలు. నూతన ఆరోగ్యము, నూతన బలము, నూతన శక్తి అనుగ్రహించి నడిపించినందుకు నాకు వందనాలు. నీకు స్తోత్రాలు ప్రభువా. నా ముందున్నటువంటి దినాల్లో నా పరిచర్య కొరకే దేవా, నేను చేయాల్సినటువంటి పని కొరకై దేవా నన్ను బలపరచండి, నన్ను నడిపించండి ప్రభువా. రాబోయే దినాల్లో ప్రభువా ఎన్నో ప్రభువా మరి నీ సువార్త పరిచర్యకు వెళ్ళవలసినవి ఉండగా నీ తోడు, నీ సన్నిధి, నీ కాపుదల, నీ బలము, నీ శక్తి నాకు దయచేయండి. తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డ బట్టి వందనాలు. విశ్వాసంలో బలపరచండి, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరిచి దీవించి ఈ చిన్న వాక్యాన్ని మాకు మేలుకరంగా, దీవెనకరంగా మీరు చేయమని మా ప్రియ రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గమనించండి, వచ్చే వారము గతసారి మరి ఇక్కడ భోజనాలు చేసినట్లుగా వచ్చే వారము ప్రతి మరి నెలలో ఒక వారము భోజనాలు చేయడానికి తీర్మానం చేసుకున్నాం. దానికి పెద్దలు కూడా సమ్మతి తెలిపి ఆయన కూడా చేయగలపడానికి, సహాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. మరి వచ్చే వారము మరి ఆరాధన తర్వాత, ప్రార్థన సమయం తర్వాత మరి భోజనాలు ఇక్కడే సిద్ధం చేయబడతాయి. ఆ విధంగా సిద్ధపడమని చెప్పి ప్రేమపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
చక్కటి వాక్యంతో దేవుని మహిమపరిచిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నానండి. సమయమందు కొన్ని ప్రకటనలు, అలాగే ప్రతి శనివారం కూడా చక్కగా ఆరాధనా క్రమం జరుగుతుంది. ప్రార్థన కొద్దిమంది మాత్రమే వస్తున్నారు. సమస్యలు అనేవి ఇంట్లో తలెత్తుచున్నాయి. ఏదైనా సరే దేవునికి మనం సమయం ఇస్తే మన జీవితాల్లో గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దానికోసం త్వరపడండి. తర్వాత ప్రతి ఆదివారము ఉదయం 9:30కు అలాగే 12 గంటల వరకు పూర్తవుతుంది కనుక మీరందరూ కూడా త్వరపడి రావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరి బ్రదర్ గారు చెప్పినట్లుగా వచ్చే ఆదివారం మనకి ప్రేమ ఉంది కనుక దానికోసం కూడా మీరు సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి బ్రదర్ గారు చెప్పిన యొక్క వాక్యంలో సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది కనుక నాకు ఈ కీర్తనల గ్రంథం అదే మన ఉద్యోగ కీర్తనలో నా బ్రతుకు దినములు నాకు లెక్కింప నేర్పు అనే పాట నాకెందుకో నా మనసుకు వచ్చింది. కానుకల సమయంలో ఈ పాట పాడుకొని దేవాన్ని మనం మెచ్చుకుందాం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఎన్నాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నేనలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము శేష జీవితం. అందరూ కూడా యేసుని చేతికి ఇక లొంగిపోదుము. లేచి నిలబడదాం. విశేషముగా రూపి